కార్తీక పురాణము 24వ అధ్యాయము అంబరీషుని ద్వాదశీ వ్రతము. అత్రి మహాముని మరల అగస్త్యునితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరింతును, ఆలకింపుము. గంగా, గోదావరి మొదలగు నదుల్లో స్నానము చేసినందువలనను, సూర్య చంద్రగ్రహణ సమయమునందు స్నానాదులు వనరించినను ఎంత ఫలము కలుగును. శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దానధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశీ వ్రతము చేయి విధానమిట్లో చెప్పెదను, వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటి పూట మాత్రమే భుజించి, ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసము ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలెను. దీనికి ఒక ఇతిహాసము గలదు, దానిని కూడా వివరించదును. సావధానుడై ఆలకింపుము అని ఇట్లు చెప్పుచున్నాడు. పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమ భాగవతోత్తముడు, ద్వాదశి వ్రతప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయిచుండెడివాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండెను. అందుచే ఆ రోజు పెందలగడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిసి సిద్ధముగా నుండెను. అదే సమయమున అచ్చటకు కోప స్వభావుడగు దూర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణము చేయవలయునుగాన తొందరగా స్నానమునకేగి రమ్మనమని కోరను. దూర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానముకై వెడలెను. అంబరీషుడు ఎంతసేపు వేసి ఉన్ననను దూర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకొనెను, ఇంటికి వచ్చిన దూర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునకు ఆతిథ్యమిత్తునని మాట ఇచ్చి భోజనము పెట్టకపోవుట మహాపాపము. అది గృహస్థునకు ధర్మము కాదు. ఆయన వచ్చే వరకు ఆగితేన ద్వాదశి గడియలు దాటిపోవును, వ్రతభంగమగును. ఈ ముని మహాకోప స్వభావము గలవాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకేమీ తోచుకున్నది. బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు. ద్వాదశి గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన పెదకు భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడునగుదును. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును. ద్వాదశి విడిసి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దూర్వాసునకు కోపము వచ్చును. అదియునోగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును. దానికి ప్రాయచిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియల్లో భోజనము చేయటమే ఉత్తమము. అయినను పెద్దలతో ఆలోచించుట మంచిది అని సర్వజ్ఞులైన కొందరు పండితులను గావించి వారితో ఇట్లు చెప్పాను. పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి ఎగుటచే నేను కటిక ఉపవాసము ఉంటిని. ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి. ద్వాదశి గడియలలోనే భుజించవలసి ఉన్నది. ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని విచ్చేసిరి. ఆ మహామునిని నేను భోజనమునకు ఆహ్వానించి తిని, అందులోగా ఆయన అంగీకరించి నదికి స్నానార్థమే వెళ్ళి ఇంతవరకు రాకుండాను. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజింపవచ్చునా, లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేసి ఉండవలెనా? ఈ రెంటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదిగా కోరెను. అంతటా ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణికోటుల గర్భకుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగా ఉన్న
అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనముగా గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన శుద్బాధ దప్పిగా కలుగును. ఆ తపము చల్లార్చవలెనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలుగజేయువాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవినందరూ సదా పూజించవలెను. గృహస్థుడు ఇంటికి వచ్చిన అతిథి కడజాతివాడైనను భోజనము ఈడుదును అని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడును మహాతపస్శాలియు సదాచార సంపన్నుడును అయిన దూర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించడం వలన మహాపాపము కలుగును. అందువలన ఆయుక్షీణము కలుగును. దూర్వాసునంతటి వానిని అవమానమునరించిన పాపము సంప్రాప్తమగును అని విశదపరిచిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి చతుర్వింశాధ్యాయము 24వ రోజు పారాయణము సమాప్తము.